ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ నాగు నీకు కనిపించాడా? కనిపించాడు మహా. బయటికి పంపించేశాను. నువ్వు చెప్పావని ఇల్లంతా వెతికించాను. ఎక్కడ నాగు కనిపించలేదు. అసలు వాడంటూ వస్తే కదా కనిపించడానికి మహా. ఆ వంకతో సీత ఇక్కడికొచ్చింది. కిడ్నాపర్ ఇంట్లోకి వచ్చాడని చెప్పి మేం జరుపుకుంటున్నాం ఓలీని డిస్టర్బ్ చేయడానికి వచ్చావా సీత? అలా ఏదో వంకతో ఇంటికొచ్చి వెళ్ళడం కరెక్ట్ కాదు సీత. రామ్ నిన్ను దూరంగా పెట్టాడు. నువ్వు దూరంగా ఉంటేనే మంచిది. నేను అబద్ధం చెప్పట్లేదు మావయ్య. ఆ నాగు నిజంగానే వచ్చాడు. వాడు వచ్చాడు అనడానికి ఆధారం ఏంటి సీత? ఇక్కడికొచ్చి అనవసరంగా అందరి టైం వేస్ట్ చేసావు. అది మంచిది కాదు కదా. అంత మర్యాదగా చెప్పాల్సిన పని లేదు రామ్. తనని బయటికి పొమ్మని చెప్పు. ఎవరు పొమ్మనక్కర్లేదు. నేనే వెళ్ళిపోతాను. ఉంటాను మామ. ఈసారి ఆధారాలతో వస్తాను. అప్పుడైనా నువ్వు నమ్ముతావేమో. సీత వచ్చి అంతా పాడు చేసింది. అందరూ వెళ్ళిపోయారు. మనం ఉన్నాంగా బావా, హోళీ ఆడదాం రండి. పదండి, పద. నాగు నాకు కనిపించడం మంచిదైంది మహా. సీతకు దొరికిపోయుంటే అమ్మో నువ్వు నేను అయిపోయేవాళ్ళమే. నా సంగతి అటుంచు. రామునికో ఆస్తి రాసిచ్చేవాడు కాదు. కరెక్టే మహా. ఆస్తి పోయేది, మనము దొరికిపోయేవాళ్ళము. ఆ మిథున ఇంకా రాలేదేంటి? వస్తానని చెప్పి చాలాసేపు అయింది. సీత ఉండగా మిథున్ రాలేదు. అందుకు సంతోషించు మహా. ఎన్నిసార్లు కాల్ చేసినా మహాలక్ష్మి మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంకోసారి ట్రై చేస్తాను. హలో, చెప్పండి సిఐ గారు. మేడం ఎక్కడున్నారు? బిజీగా ఉన్నారా? టెన్షన్లో ఉన్నాను. మీకు ఇందాకటి నుంచి చాలాసార్లు ఫోన్ చేస్తున్నాను మేడం. మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. విషయం ఏంటో చెప్పండి సార్. సీత నాగుగాడిని చూసింది. వాణ్ణి తరుముకుంటూ వచ్చింది. వాడు పారిపోయి మా ఇంటికొచ్చాడు. వాణ్ణి వెతుక్కుంటూ సీతొచ్చింది. సీతకి వాడు దొరికిపోయాడా మేడం? లేదు, అతి కష్టం మీద వాణ్ణి ఎలాగో తప్పించాం. బ్రతికిపోయాం. సీతకి వాడు దొరికిపోయి ఉంటే మీరు డేంజర్లో పడుండేవాళ్ళు. అందుకే కదా వాణ్ణి ఎస్కేప్ చేశాం. వాడు ఈ రోజు తప్పించుకున్నా ఏదో ఒక రోజు సీతకి దొరుకుతాడు. వాడితోనే మీరు సీతని కిడ్నాప్ చేయించి చంపించబోయారని సీతకు తెలిసినా, రామ్కి తెలిసినా మీ పనైపోతుంది. అంతదాకా ఎందుకు తెచ్చుకుంటాను? ఆ నాగుగాన్ని వెంటనే అండర్ గ్రౌండ్కి వెళ్ళమని చెప్పాను. మంచి పని చేశారు. కానీ సీత వదిలిపెట్టదు. తీగ లాగితే డొంకంతా కదులుతుంది. దానికి తీగ కాదు కదా, చిన్న వేరు ముక్క కూడా దొరకనివ్వను. ఎందుకైనా మంచిది. జాగ్రత్తగా ఉండండి మేడం. అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఉంటాను. ఆ నాగుగాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతే సీతకి ఏ ఎవిడెన్స్ దొరకదు.
అందరికీ హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ మిథున. సారీ ఫర్ బీయింగ్ లేట్. నువ్వు లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చావు. నైస్ డ్రెస్. థ్యాంక్స్. మా ఇంటికి వచ్చి హ్యాపీ హోలీ చెప్తున్నావు. ఇంతకు ముందే హోలీ జరుపుకొని వస్తున్నావా? అవును, నీ మొహం మీద రంగులున్నాయేంటి మిథున? ఇందాక తను ఇక్కడికి వచ్చెళ్ళింది కదా చెల్లాయ్. ఇందాకొచ్చింది సీతన్నయ్య, మిథున కాదు. సీత మొహానికి ఇవే రంగులు చూశాను. ఈ మిథునకు కూడా అవే రంగులున్నాయేంటి? చెప్పు, ఈ రంగులేంటి? మిథునగా రావాలనే తొందరలో రంగులు కడుక్కోవడం మర్చిపోయాని. మీ వల్లే రామ్. నా వల్ల? అవును, మీ వల్లే. నీకు నేను రంగులు పూసినట్టు చెప్తున్నావేంటి? మీ వల్ల అంటే మీ సీత వల్ల అని. సీత ఏం చేసింది? నేను వస్తుంటే మీరు చెప్పినట్టుగా డిట్టో నా పోలికలతో ఉన్న సీత రంగులు పూసుకుని ఎదురుపడింది. ఏంటి, సీత నీకు ఎదురుపడిందా? అవును, తను అచ్చం నాలాగే ఉంది, కానీ పెద్ద మెంటల్ కేసులా ఉంది. మీ ఇద్దరికీ మెంటల్ విషయంలో పెద్ద తేడా ఏం లేదులే. నన్ను కారులో నుంచి బయటికి లాగి హ్యాపీ హోలీ అంటూ నేను వద్దన్న వినకుండా నా మొహానికి రంగులు పోసింది. నాకు కోపం వచ్చి 4 తిట్టాను. హోలీ రోజు ఎవరెవరికైనా రంగులు పోయొచ్చు అని అడ్డంగా వాదించింది. అది నిజం కదా, వాదన ఎందుకు అవుతుంది? నువ్వాగన్నయ్యా. ఆ సీత ఇంకేమైనా మాట్లాడిందా మిథున? నా గురించి తను మొత్తం వినిందంట. నా పర్మిషన్ లేకుండా మా అత్తారింటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.